ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ నటించిన జననాయకన్ పైరసీపై పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఎన్నికల సమయంలో లీక్ వ్యవహారం సంచలనంగా మారడంతో పోలీసులు సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు కేసు విషయంపై 6గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. మరోవైపు 300కు పైగా పైరసీ సైట్లపై పోలీసులు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ నటించిన జననాయకన్ పైరసీపై పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఎన్నికల సమయంలో లీక్ వ్యవహారం సంచలనంగా మారడంతో పోలీసులు సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు కేసు విషయంపై 6గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. మరోవైపు 300కు పైగా పైరసీ సైట్లపై పోలీసులు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, థ్యాంక్ యూ సుందరం. తమిళనాడుకు సంబంధించి అయితే మాత్రం ఈ యొక్క జననాయకన్ లీక్ కేసు అయితే దానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు 6 మందిని ఇది అరెస్ట్ చేశారు. అలాగే 300 లింకులను కూడా బ్లాక్ చేసినట్టుగా కూడా ఒక కేవీఎన్ ప్రొడక్షన్ అయితే మాత్రం తెలిపింది. ఇక కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ అయితే నటించినటువంటి జననాయకన్ పైరసీకి గురైనటువంటి విషయం తెలిసిందే. ఇక థియేటర్ లో రిలీజ్ కాక ముందుగానే ఒక పూర్తి సినిమా హెచ్డి ప్రింట్ తో అయితే మాత్రం ఒక పైరసీ వెబ్సైట్లు అలాగే టెలిగ్రామ్ లో అయితే మాత్రం ఇది ప్రత్యక్షం అవడంతో నిర్మాతలు మరియు ఒక విజయ్ అభిమానులు కూడా తీవ్రంగా అయితే మాత్రం కలవరపరిచినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఈ మేరకు ఒక కేవీఎన్ ప్రొడక్షన్స్ ఇచ్చినటువంటి ఫిర్యాదులో అయితే మాత్రం సైబర్ చేసి విచారణ అయితే చేపట్టారు. దీనికి సపోర్టెడ్ గా ఏపీ నుంచి చిరంజీవి అలాగే తమిళనాడు నుంచి శివకార్తికేయన్, ఖుష్బూ ఇలాంటి వీళ్ళంతా కూడా ఒక సినిమా పైన అయితే మాత్రం సపోర్ట్ గా చేస్తూ ఒక సినిమా రిలీజ్ కాక ముందుగానే అది పైరసీగా వెబ్సైట్లలో అలాగే టెలిగ్రామ్లలో రావడంతో పాటుగా దీనిపైన అసంతృప్తి కూడా వ్యక్తం అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక ఇంటర్నెట్ లో ఒక పూర్తి చిత్రం కూడా లీక్ అవడం అలాగే కొన్ని క్లిప్పులు కూడా ప్రత్యక్షం అవడంతో కూడా తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక విజయ్ అభిమానులు కూడా తీవ్ర స్థాయిలో అయితే మాత్రం దీనిపైన మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిపైన ఇప్పటి వరకు అయితే మాత్రం ఒక సెన్సార్ బోర్డు సంబంధించినటువంటి కొన్ని వ్యవహారంతో పాటు ఆ యొక్క సినిమా కూడా రిలీజ్ కాకపోవడం ఆగిపోయింది. ఆ ఒక సినిమా రిలీజ్ ఆగిపోవడంతోనే ఈ యొక్క పూర్తి సినిమా కూడా వెబ్సైట్లలో కనిపించడం, దాన్ని ఎక్కువ మంది షేర్ చేయడంతో పాటుగా డౌన్లోడ్ చేసుకొని చూడడం, ఒక హెచ్డి ప్రింట్లతో పాటు రావడంతో పాటుగా ఈ యొక్క లీకుల పైన వెనకాల ఎవరున్నారు అన్న దానిపైన అయితే మాత్రం సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి పోలీసులు కూడా దీనిపైన అయితే మాత్రం ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక దర్యాప్తు కోసం అయితే మాత్రం ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి ఒక పైరసీ లింకులు గుర్తించడం, వాటిని బ్లాక్ చేయడం కోసం అయితే మాత్రం డిజిటల్ ఫోరెన్సిక్ విశ్లేషణ అయితే చేయడం కోసం అయితే మాత్రం అదే విధంగా ఆ ఒక లింకులు కూడా ఎవరైతే బాధ్యులైతే ఉన్నారో వారిని గుర్తించి వారిపైన అయితే మాత్రం చట్టపరమైనటువంటి చర్యలు కూడా చేపడుతున్నాం అనేసి అయితే చెప్తున్నారు. నిందితులంతా కూడా క్లౌడ్ స్టోరేజ్ సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ అలాగే షేడ్ వైడ్ సంబంధించినటువంటి లింకుల ద్వారానే ఈ యొక్క సినిమాలను కూడా డౌన్లోడ్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక వారి వద్ద నుంచి కూడా అంటే ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి 6 మంది దగ్గర నుంచి కూడా డిజిటల్ ఆధారాలతో పాటుగా మొత్తం స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా పోలీసులు అయితే తెలిపారు. ఇక ప్రస్తుతం అధికారులు అయితే మాత్రం సోషల్ మీడియా వెబ్సైట్ అలాగే ఫైల్ షేరింగ్ సర్వీసులు నిరంతరం పర్యవేక్షిస్తూ మరికొన్ని లింకులు కూడా అడ్డుకునేందుకు కూడా ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే 300కు పైగా లింకులను బ్లాక్ చేయడం ఒక చర్యలు కూడా కొనసాగుతుందనేసి అయితే మాత్రం చెప్తా ఉన్నారు. అలాగే సైబర్ క్రైమ్ విభాగానికి సంబంధించినటువంటి పోలీసులు అయితే ప్రజలకు తీవ్ర స్థాయిగా కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఈ యొక్క పైరసీ కంటెంట్ ను డౌన్లోడ్ చేయడం అలాగే చూడడం లేదా షేర్ చేయడం లాంటి చట్ట విరుద్ధమైనటువంటి చర్యలు అయితే చేపడితే మాత్రం వాళ్ళపైన వాళ్ళు ఎలాంటి వారైనా సరే వారిపైన చర్యలు తప్పవనేసి అయితే మాత్రం చెప్తున్నారు. దీనిపైన వాళ్ళపైన కేసులు పెట్టి కూడా కఠినమైనటువంటి శిక్షలు కూడా ఉంటాయనేసి అయితే మాత్రం పోలీసులు అయితే హెచ్చరిస్తా ఉన్నారు. సోషల్ మీడియాలో లేదా ఇతర ప్లాట్ఫామ్ మీదుగా కూడా పైరసీ కంటెంట్లను ప్రోత్సహించేటువంటి వారిపైన అయితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామనేసి అయితే పోలీసులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇక
కేవీఎన్ ప్రొడక్షన్స్ అయితే మాత్రం ప్రజలను అక్రమ లింకులను వెంటనే తొలగించమనేసి అయితే కోరుతూ కూడా ఒక లేఖను కూడా రిలీజ్ చేశారు. దీంతో ఇండివిజువల్ గా ఎవరైతే వాడుతా ఉన్నారో, ఎవరైతే చూశారో, ఎవరైతే డౌన్లోడ్ చేశారో వారిపైన ఇండివిజువల్ గా కూడా కేసులు పెట్టి వారిని అరెస్ట్ అయితే చేసేటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతుందనేసి అయితే మాత్రం ఒక లేఖ కూడా రాశారు. మరోవైపు నటుడు విజయ్ ప్రస్తుతం తన రాజకీయ పార్టీ టీవీకే తరఫున తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో అయితే మాత్రం బిజీగా కొనసాగుతున్నారు. ఈ యొక్క లీకులపై ఘటనకైతే మాత్రం ఇంతవరకు విజయ్ స్పందించకపోవడం కూడా కొంత తీవ్రత, అంటే అభిమానులకు కూడా కొంత నిరాశ అయితే వ్యక్తమవుతోంది. తను రాజకీయాల్లో ప్రచారంలో కూడా ఈ నెల 23వ తేదీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో తను బిజీగా ఉండటంతో ఈ నేపథ్యంలోనే జనవరి 9వ తేదీన ఈ యొక్క సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో అది సెన్సార్ బోర్డు విషయం వల్ల కూడా అది పోస్ట్ పోన్ అవుతూ ఉండటంతో పాటుగా దీంతో ఈ యొక్క సినిమా రిలీజ్ కూడా ఆలస్యం రావడం అయితే జరిగింది. దీంతో ఈ యొక్క పైరసీ వీడియో కొన్ని క్లిప్పులు అలాగే హెచ్డి ప్రింట్లు కూడా ఒక వెబ్సైట్ లో గానీ టెలిగ్రామ్ లో గానీ ఇవి ప్రత్యక్షమవడంతో పాటుగా ఇప్పుడు తమిళనాడు అంతా కూడా టీవీకే పార్టీ శ్రేణులు అలాగే విజయ్ అభిమానులు కూడా తీవ్ర అసంతృప్తితో అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే తమిళనాడులో ఉంది. ఇప్పటి వరకు విజయ్ సంబంధించి అయితే మాత్రం రాజకీయాలు ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి తను చేపట్టినటువంటి ప్రతి పనికి కూడా ఆటంకాలు అయితే వస్తున్నాయి అనేసి అయితే మాత్రం అభిమానులు అయితే చెప్తా ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించినటువంటి డైరెక్టర్ హెచ్ వినోద్ అయితే మాత్రం ఒక సినిమా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా అయితే ఉండబోతుంది అనేసి అయితే మాత్రం చెప్పడం రావడంతో దీన్ని సెన్సార్ బోర్డు కూడా ఒక సినిమాకి కొన్ని అభ్యంతరాలు కూడా చెప్తూ అలాగే దీన్ని 18+ గా U/A సర్టిఫికెట్ అయితే మాత్రం జారీ చేసినప్పటికీ హైకోర్టు చెన్నై హైకోర్టు దాన్ని విడుదలకి అయితే మాత్రం ఓకే చెప్పినప్పటికీ మళ్ళీ దీన్ని సెన్సార్ బోర్డు దాన్ని ఇవ్వకపోవడం, దాన్ని ఆపివేయడం అయితే జరిగింది అయితే ఉంది. దీనికి భారీ బడ్జెట్ కంటే 300 నుంచి 400 కోట్లు భారీ వ్యయంతో అయితే మాత్రం ఈ యొక్క సినిమాని అయితే నిర్మించారు. ఈ యొక్క సినిమాకి సంబంధించినటువంటి హెచ్డి ప్రింట్లు ఈ యొక్క వెబ్సైట్ లో రావడంతో పాటుగానే ఇప్పుడు తీవ్ర విమర్శలకు అయితే గురవుతా ఉంది. దీంతో పాటుగా ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి వారిని అయితే మాత్రం ఇప్పటి వరకు ఉన్నటువంటి లింకులు కూడా షేర్ చేసినటువంటి లింకులు కూడా తొలగించడం అయితే ప్రస్తుతం అయితే సైబర్ క్రైమ్ పోలీసులు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. స్పందన. థాంక్యూ నరేష్.